లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్. అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వొద్దన్నదే మా విధానం. గెజిట్కు బీఆర్ఎస్ సర్కారే అభ్యంతరం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. కేసీఆర్ నల్గొండ సభకు ఒకరోజు ముందే అసెంబ్లీలో చర్చ చేపట్టాలని సర్కార్ నిర్ణయం. సమగ్ర అవగాహనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం. అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి ఉత్తమ్, కృష్ణా ప్రాజెక్టులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఒక అవగాహన కోసం ఇవాళ ఈ నీటిపారుదల రంగం మీద ముఖ్యంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో అసెంబ్లీలో వీళ్ళు ఒక చర్చను తీసుకొస్తా ఉన్నారు. సో ఆ చర్చ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలకి వాళ్ళకి అవగాహన కల్పించడానికి నిన్న ఒక కార్యక్రమాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. సో యాక్చువల్గా ఇవాళ దీని మీద చర్చ ఉన్నది. ఈ చర్చ ఏంటనేది మనందరికీ తెలిసిన విషయమే. 2015 అప్పటి నుంచే వీళ్ళు ఆ ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి ఇవ్వడానికి రెడీ అయిపోయినారు. 2021 12 అక్టోబర్ నాడు వెరీ క్లియర్గా కేఆర్ఎంబీ మీటింగ్లోనే వీళ్ళందరూ ఒప్పుకొని వచ్చినారు. కేసీఆర్ తీసుకోండి ప్రాజెక్టులు, మాకు సంబంధం లేదని. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రగతి భవన్లోనే 203 జీవోకి మొత్తం కేసీఆర్ డ్రాఫ్ట్ అంతా తయారు చేసి ఇట్లా జీవో ఉండాలి, ఇట్లా చేసుకో, మెగా కృష్ణారెడ్డిని కాంట్రాక్టర్ పెట్టాలని ప్లాన్ చేసి మొత్తం రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డి సామర్థ్యం పెంపు ద్వారా నీళ్ళంటిని జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్నాడు. కథం అయిపోయింది, ఆనాడే అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వీళ్ళ మీదకి నెడుతున్నాడు. ఏది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీదకి నెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు మేమేం తప్పు చేసినాం, తప్పంతా నీదే అని అసెంబ్లీలో చర్చను పెడతా ఉన్నారు. కేసీఆర్గా చలో నల్గొండ అని రేపు ఒక మీటింగ్ పెట్టిండు. కేసీఆర్ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, నల్గొండ జిల్లాకి నువ్వు ఎన్ని ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకొచ్చినావు, నల్గొండకు పోతున్నావు కదా, చలో నల్గొండ జిల్లాలో చర్చ పెట్టు. లేదు నువ్వు ఇవాళ అసెంబ్లీకైనా రా, ఇవాళ అసెంబ్లీకి వచ్చి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేయి, ప్రభుత్వాన్ని మొత్తం నిలువరించే ప్రయత్నం చేయి, ప్రభుత్వాన్ని ఎండగట్టు. మీరే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకున్నారన్న చర్చని నువ్వు తీసుకురా, నిరూపించు. రేపు పొద్దున మీటింగ్ పెట్టు, జనం నీకు స్వాగతం పలుకుతారు నల్గొండ జిల్లా ప్రజలు, లేకపోతే చెప్పులు చూపిస్తారు. నల్గొండ జిల్లాలో 1000 కోట్లు కంప్లీట్ చేస్తే ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయింది. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసినావా? నువ్వు పాలమూరు రంగారెడ్డికి పొక్కబెట్టి డిండి లిఫ్ట్ అని స్టార్ట్ చేసినావు. డిండి లిఫ్ట్ కంప్లీట్ చేసినావా? నువ్వు స్టార్ట్ చేసిందే కదా. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నల్గొండ జిల్లాకి నీళ్లు తెచ్చే ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేసినావా? ఏ ముఖం పెట్టుకుని నల్గొండలో అడుగు పెడతావు మిస్టర్ కేసీఆర్? అసలు నువ్వు ఇవాళ చర్చ ఎందుకు వస్తలేవు అసెంబ్లీకి? నువ్వు తెలంగాణ భవన్కి పోవడానికి నీకు సమయం దొరుకుతుంది, నీకు కాలు నొప్పి ఉండదు, తొంటి నొప్పి ఉండదు. ఆడ నుంచి ఇంకేడుకో పోవడానికి రెడీ అవుతావు, అసెంబ్లీకి మాత్రం రావు. ఒక గంట సేపు వచ్చి మాట్లాడిపోవచ్చు కదా, నీకు సమయం ఇస్తారు, ఇవ్వనన్నారా వాళ్ళ సమయం ఏమన్నా? జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండ వస్తాడు? ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ వచ్చే రోజు నల్గొండలో నిరసన. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, కేసీఆర్ సభను అడ్డగిస్తాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం. మీరు అడ్డగించాల్సిన అక్కరేం లేదు అక్కడ. జనానికి వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసు. నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నా, ఏ నల్గొండ లీడర్ కేసీఆర్ నల్గొండకు నీళ్ళు ఇవ్వకపోతే ఎన్ని పోరాటాలు చేసిరా మీరు? నల్గొండ జిల్లాలో మీరు చేసిన పోరాటం ఏంది? ఎస్ఎల్బీసీ 1000 కోట్లతో కంప్లీట్ అవుతుంది. ఏనాడన్నా ఒక్కరన్నా మాట్లాడిరా? ప్రెస్ మీట్లలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఏది మీ దీర్ఘకాలిక కేసీఆర్ మీద ఒత్తిడి పెంచే ఒక ప్రణాళిక ఏమైనా చేసిరా? ఒక పోరాటం చేసిరా? సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు కేవలం ఈ కృష్ణా వాటరు, కేఆర్ఎంబీ ఈ చర్చను మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నారు కదా. అరే కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ వచ్చి రెడీగా ఉంటే ఆ కాగ్ రిపోర్ట్ ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు? మీ నోట్ నుంచి వస్తలేదు కనీసం. ఎందుకు అంటే దాని మీద చర్చ ఉంటుందా ఉండదా? లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతారా? అది అర్థమే కావట్లేదు అసలు. అది ఒక అణ్వాయుధం లాంటి ఆయుధం మీ చేతిలో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో. ఎందుకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కాగ్ రిపోర్ట్ మీద కనీసం చర్చను తీసుకొస్తలేదు? దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎట్లాగా అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎందుకంటే అందరు దొంగలే కాబట్టి, అందరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టేనా కాళేశ్వరం గురించి మీరు మాట్లాడతలేరు?
ఎంతసేపు మేడిగడ్డ మేడిగడ్డ మేడిగడ్డ. అరే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించిన స్కామ్ మీద, అది పెద్ద స్కామ్ అని, డిజైన్ లోపమని కాగ్ దాదాపు 200 పేజీలకు పైన రిపోర్ట్ ఇచ్చి రెడీగా ఉన్నది. ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, దీన్ని గవర్నర్కి పంపిస్తున్నాం, అసెంబ్లీలో పెడతారని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడేటప్పుడు సింపుల్గా అసెంబ్లీలో పెడతారు, ఖతం అయిపోతుంది, ఎక్కడోడక్కడ వెళ్ళిపోతాడు. నో డిస్కషన్ అనమాట.